గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమ్మిస్తారు, ఆపై ఎంతటికైనా తెగిస్తారు, వాళ్లకు కావలసింది తీసుకెళ్తారు. ఇలా నిత్యం అదే అలవాటుగా మారిపోయింది. మహిళల ఒంటిపై బంగారు ఆభరణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ను సహకరించిన మరో మహిళను చివరకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ 2 రోజుల క్రితం అదృశ్యమైంది. తర్నికల్ గ్రామానికి చెందిన నాగమ్మ వంగూరు మండలం ఉల్పర గ్రామంలో ఉన్న కోడలింటికి వెళ్లేందుకు కల్వకుర్తి బస్టాండ్కు వచ్చింది. బస్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ వెంకటేష్ అలివేలు వృద్ధిరాలితో మాట కలిపి ఉల్పరకు వెళ్తున్నామని బతిమాలి ఆటోలు తీసుకెళ్లారు. అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి వృద్ధురాలిని హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. సమయం గడుస్తున్నా నాగమ్మ ఇంటికి రాకపోవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్వకుర్తి బస్టాండ్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కల్వకుర్తి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ 2 నిందితుల అనుమానాస్పద కదలికలను పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని విచారించారు. కల్వకుర్తిలో అదృశ్యమైన నాగమ్మ హత్యతో పాటు మరో హత్య, దోపిడీ కేసును నిందితులు ఒప్పుకున్నారు. కల్వకుర్తికి చెందిన వరికుప్పల వెంకటేష్, తెలకపల్లి మండలం వట్టిపల్లికి చెందిన కల్మూరి అలివేలును మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే కల్వకుర్తిలో నాగమ్మ హత్యతో పాటు ఉప్పునొంతల మండలానికి చెందిన బాలకృష్ణమ్మ మిస్సింగ్ కేసు సైతం హత్యగా తేలింది. కడ్తల్లో మరో దోపిడీ కేసుల్లోనూ వీళ్లే నిందితులుగా తేల్చారు పోలీసులు. 2 నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. 4 నెలలుగా ఈ హత్యలు, దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలో ఆటో నడుపుతూ వివిధ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.